హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని తిరుచెందూర్ సముద్ర తీరాన అద్భుతమైన శిల్పకళతో నిర్మితమైన ఒక పవిత్ర క్షేత్రం. ఇది మురుగన్ స్వామికి అత్యంత ప్రాచీనమైన ఆరుపడై వీరాలలో ఒకటి. ఆ ఆలయంలో నిత్యం జరిగే ఆరాధనలు, ప్రత్యేక పూజలు, శ్రద్ధగా తిరుగుతున్న భక్తుల సందడి అన్నీ ఎంతో శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైన ఘటన అక్కడ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో స్వామి దర్శనం అనంతరం సాయంత్రం సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆలయంలోని అంతర్భాగంలో ఉన్నట్లు గమనించారు. ఆలయ సిబ్బంది అతన్ని ఆపి ప్రశ్నించగా అతడు ఏమీ మాట్లాడలేదు. కేవలం నవ్వుతూ ఎదుట నిలిచిపోయాడు. ఆ వ్యక్తిని పోలీసులు పిలిపించి విచారించినప్పుడు అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఆధార్ లేదు. అతని చేతులు, కాళ్ళు, ముఖాకారంలో ఓ రకం దేవత్వం కనిపించినట్లు చాలామంది అక్కడ ఉన్న భక్తులు చెప్పుకున్నారు. ఆ వ్యక్తి పలికిన కొన్ని తమిళ పదాలు వినగానే కొందరు భక్తులు ఆయనను తానే స్వయంగా మురుగన్ అని భావించడం మొదలుపెట్టారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో, సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. మురుగన్ స్వామి స్వయంగా భూమి మీదకు వచ్చాడా అన్న ప్రశ్నతో లక్షల మంది ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ వ్యక్తి ఉన్నతమైన జ్ఞానంతో మాట్లాడడం, భక్తుల మనసులో ప్రశాంతత కలిగించడం, పూజ సమయంలో ఒక్క మాట మాట్లాడకుండానే తలవంచి నిలవడం, ఇవన్నీ అతన్ని మానవ రూపంలో వచ్చిన దేవతగా భావించేలా చేశాయి. ఆలయ ధర్మకర్తలు ఈ విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించారు. కొద్ది రోజులకు ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. కానీ అతడు నిలిచిన చోట ఆలయ ప్రాంగణంలో ఒక శిలాస్వరూపం లాంటి ప్రకాశం కనిపించిందంటూ కొందరు భక్తులు చెబుతున్నారు. ఇది కేవలం భక్తి భావన, లేక నిజంగానే మురుగన్ స్వామి స్వరూపంగా భూమిపై స్వయంగా వచ్చారా అన్నది ఇప్పటికీ మిస్టరీగా మారిపోయింది. తిరుచెందూర్ ఆలయం ఈ సంఘటన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి మురుగన్ స్వామికి పూజలు చేస్తున్నారు. అక్కడి వాతావరణం కూడా ఈ సంఘటన తర్వాత మారినట్లు అక్కడి పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.